ఆ బస్సులో ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు. వారికి భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి. ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే ఈ తెల్లవారుజామున కర్నూలు శివార్లో జరిగిన ప్రమాదం ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. కర్నూలు దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు శివార్లోని చిట్కో హౌసెస్ దగ్గర డివైడర్ ను దాటి అవతలి రోడ్డుపైకి బస్సు దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులున్నారు. ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో పంపారు. ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం. బస్సులు మితిమీరిన వేగంతో రావడం, డివైడర్ ను దాటి పల్టీలు కొట్టడం, అందులో అగ్ని ప్రమాదాలు జరిగి ప్రయాణికులు చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కర్నూలు శివార్లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పల్టీలు కొట్టలేదు, కానీ డివైడర్ ను దాటి వెళ్ళింది. అటు నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో బస్సులోని వారి ప్రాణాలు దక్కాయి. అయితే కావేరీ ట్రావెల్స్ బస్సు ఎందుకంత స్పీడ్తో వస్తోందన్నదే డేంజర్ బెల్ మోగిస్తున్న అంశం. ఇక యాక్సిడెంట్ స్పాట్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై మనతో ప్రత్యక్ష సాక్షి సెకండ్ డ్రైవర్ ఉన్నారు. ఎలా జరిగిందండి ఇది, మీరు చెప్పండి. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంటైనర్ ఆగిందండి. అక్కడ మంచులాగా ఉండి సడన్గా దగ్గరకు వచ్చేసరికి ప్యాసింజర్ బండి కొట్టుకుంటే ప్యాసింజర్ చనిపోతారని మన రైట్ గుంజడం వల్ల బండి రైట్కి వచ్చేసింది. డివైడ్ దాటి రైట్ సైడ్కి వచ్చేసింది. అది అందరు సేఫ్గా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. అది మేము అలర్ట్ అయ్యి అందరికీ సేఫ్ చేసినాం. ఎన్ని గంటలప్పుడు జరిగింది? నిద్ర 5:30. డ్రైవర్ నిద్రలో ఉన్నాడు? నిద్ర ఏం లేదు. కంటైనర్ ఆడ కరెక్ట్ కంటైనర్ ఉంది. రైట్ గుంజనాల ఆ స్పీడ్లో బండి కంట్రోల్ కాక డివైడర్ ఎక్కింది, అంతే. ఇది పరిస్థితి, ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా డ్రైవర్లపై ఓవర్లోడ్ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిద్ర టైంలో, అంటే తెల్లవారుజామున ఈ సంఘటనలు జరుగుతుండటం పట్ల దీనిపై ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.